హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు భూతాల రాజు ప్రేతాల రాణి. వరాహ రాజ్యానికి యువరాజైన వజ్రసేనుడు కొంతకాలంగా విచిత్రమైన మానసిక అవస్థలో పడి కొట్టుకుంటున్నాడు. అతని సమస్య పెద్దలతో వివరించి చెప్పేదిగా కనిపించలేదు. మనిషి మాత్రం రోజురోజుకి చిక్కి శల్యమైపోతున్నాడు. పరీక్షించిన రాజవైద్యులు శరీర రుగ్మత ఏమీ లేదని చెప్పారు. వజ్రసేనుడు మహాపరాక్రమశాలి, యుద్ధ విద్యా నిపుణుడు, ధైర్యశాలి. అలాంటివాడు ఉన్నట్టుండి ఇలా అయిపోతుంటే అందరికీ ఆందోళన కలగసాగింది. గాలి ధూళి ఏమో అని అనేక మంది భూత వైద్యులను, శకునాలు, ప్రశ్నలు చెప్పేవాళ్ళని రావించి అనేక విధాలా ప్రయత్నించారు. కానీ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు, ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. వజ్రసేనుడు చెలికాడైన జనార్దనుడు అమిత హాస్యప్రియుడే కాక అద్భుతమైన తెలివి కలవాడు. మాయోపాయాలు పన్నటంలో మహాదిట్ట. అందుకే అతన్ని కొందరు జంబుకుడని, మరికొందరు గుంటనక్క అని పిలుస్తూ ఉంటారు. అయినా అతడేమీ అనుకోడు. యువరాజు అయితే అతనిని జనార్దన అనటానికి బదులు జంబుక అని పిలుస్తాడు. నాకు తెలుసునయ్యా యువరాజా, నన్ను నా వెనక అంతా నక్క అంటారు. నక్కనైనా కుక్కనైనా నీకోసమేగా, నా తెలివితేటలు నీకోసమేగా అంటాడు. చాలా కాలం చాలామందికి ఆందోళన కలిగించిన తర్వాత, చాలా మదన పడిన తర్వాత వజ్రసేనుడు తన విషయాన్నంతా తన అత్యంత సన్నిహిత మిత్రుడైన జనార్దనుడితో చెప్పాడు. అతను చెప్పిందంతా సవివరంగా విని తీవ్రంగా ఆలోచించిన జనార్దనుడు, యువరాజా, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేనొక చోటుకు తీసుకువెళ్తాను, వస్తారా అని అడిగాడు. వజ్రసేనుడికి జనార్దనుడు ఎంతటి హాస్యప్రియుడు, చమత్కారి అయినా అద్భుతమైన తెలివి గలవాడనే నమ్మకం ఉంది. అందుకని అతడు అడగ్గానే తన సమ్మతిని తెలియజేశాడు. కానీ ఆ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని మాత్రం ఆంక్ష విధించాడు. మిత్రులు ఇరువురు కాపలా వారికి కూడా తెలియకుండా ఒక రాత్రి సమయంలో రహస్య మార్గం గుండా కోటలో నుంచి బయటికి వచ్చారు. ఆనాడు అమావాస్య. అంధకారము నలుదిక్కులా వ్యాపించి ఉంది. వారిరువురు నగరం దాటి చాలా దూరం ప్రయాణం చేశారు. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. దూరాన ఏవో మంటలు కనబడుతున్నాయి. నక్కల ఊళలు వినబడుతున్నాయి. ఉండి ఉండి దూరం నుంచి ఏవో క్రూర జంతువుల భీకర రవాలు వినిపిస్తున్నాయి. అత్యంత భయానకంగా ఉన్న ఆ వాతావరణంలో వారిరువురూ అశ్వాల మీద ముందుకు దూసుకుపోతున్నారు. అలా ఇంకా ముందుకు రాగా ఓ మంటల యొక్క వెలుగు వారి ముఖాల మీద పడుతోంది. వారికి ఆ మంటల మధ్య ఒక భీకర ఆకారం కూర్చొని ఉండటం కనిపించింది. జటాజటం లాంటి తలకట్టుతో, పెద్దగా పెరిగిన గడ్డంతో కూర్చొని ఉన్నాడు. అతని తెల్లని గడ్డంలోని వెంట్రుకలు ఆ మంటల వెలుగులో వెండి తీగల్లాగా మెరుస్తున్నాయి. ఆ మంటల్లో నుంచి ఉండుండి ధూమ మేఘాలు గుప్పుగుప్పున పైకి వస్తున్నాయి. ఆ మంట మధ్యలో ధూమ మేఘావృతమై చాలా భయంకరంగా ఉంది ఆ ఆకారం. ఆ మనిషిని యువరాజుకు చూపుతూ, అతడే కాలనాగుడు. భూతప్రేత పిశాచిని, డాకిని, యోగిని గణాలతో తప్ప ఎంతో అవసరమై ఎవరన్నా మనుషులు తన దగ్గరకు వస్తే తప్ప మాట్లాడడు. అతడికి అనేక సంవత్సరాలుగా ఆహారము, నిద్ర ఈ రెండిటితోనూ నిమిత్తం లేదు అని చెప్పాడు జనార్దనుడు. మరైతే ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళవచ్చునంటావా అని అనుమానంగా అడిగాడు యువరాజు వజ్రసేనుడు. అతడు ఆ ప్రశ్న అడుగుతుండగానే ఎక్కడి నుంచో శంఖాలు ఊదటం, డోళ్ళు, తప్పెటలు వాయించటం వినిపించింది. ఆ శబ్దాలు విన్న వెంటనే, రారా, త్వరగా రా, ఇదే సమయం, ఇప్పుడే పూజ పూర్తయింది. ఈ వాద్య శబ్దమే అందుకు గుర్తు. ఈ సమయంలోనే కాలనాగుడు తనతో అవసరం ఉండి వచ్చే మనుషులతో మాట్లాడతాడు. యువరాజును తొందరపెట్టాడు. వారిరువురూ గుర్రాలు దిగి గబగబా కాలనాగుడు కూర్చున్న వైపుకు వెళ్లారు. చుట్టూ 8 నెగళ్లు మండుతున్నాయి. వాటి మధ్యన మహిష చర్మం మీద కూర్చొని వెనక్కి ముందుకు ఊగుతూ ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు కాలనాగుడు. యువరాజు వజ్రసింహుడు, అతని అనుచరుడు జనార్దనుడు
వెనక నుంచి ఆయనను సమీపించసాగారు. వాళ్ళు 100 గజాల దూరంలో ఉండగానే కాలనాగుడు భీకరంగా ఆగండి అని ఒక్క కేక పెట్టాడు. ఆ కేకకు వాళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు. ముందుకు అడుగు వెయ్యబోయిన వాళ్ళు శిలా విగ్రహాల్లాగా అలాగే నిలబడిపోయారు. కాలనాగుడు చటుక్కున వాళ్ళు నడిచి వస్తున్న వైపుకు తిరిగాడు. శల్యక, ఎవడా నూతనుడు అని అడిగాడు. ఆ మాటలు విని జనార్దనుడు యువరాజుతో, వాడి భాషే వేరులే, భయపడకు అన్నాడు. నాగా, ఇతడు ఈ రాజ్యపు యువరాజు వజ్రసేనుడు. ఈ రాజ్యం వాడికి మన రాజ్యంతో ఏం పని వచ్చింది? ఆ మాటలు విన్న వజ్రసేనుడు, ఇతనిదే రాజ్యం అని జనార్దుణ్ణి రహస్యంగా అడిగాడు. ఈయనది భూతాల రాజ్యం, ఈయనే భూతాలరాజు అని చెప్పాడు. రమ్మను అని అనుజ్ఞ ఇచ్చాడు భూతాలరాజు. వారిరువురూ ఆయన్ను సమీపించారు. దగ్గరగా చూస్తే ఆకారం మరీ భీకరంగా ఉంది. ఎర్రని పెద్ద కళ్ళు పులికళ్ళులా భయం గొలుపుతున్నాయి. పెద్ద మీసాలు, బరివిగడ్డం, మెడలో ఎర్రని తెల్లని పెద్ద పెద్ద పూసలు, ఒక చర్మం కట్టుకొని ఉన్నాడు. అది ఏ జంతువు చర్మమో తెలియటం లేదు. కూర్చోండి అన్నాడు. ఇద్దరూ నేల మీద కూర్చున్నారు. ఏరా యువరాజా, అలా కూర్చోమన్నానని ఇలా పిలుస్తున్నానని అవమానంగా ఉందా? అందరూ ఏకమైపోయే చోటున ఉండేవాణ్ణి. అందుకని నాకు ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. ఈ శల్యకుడు నా శిష్యుడు. మీరు వాణ్ణి ఏ పేరుతో పిలిచినా నేను పెట్టిన పేరు శల్యకుడు. వీడు నా శిష్యుల్లో చాలా తెలివైనవాడు, కానీ నమ్మటానికి వీల్లేని నక్క వెధవ. తెలివిగల దొంగ వెధవలతో ఎలా వ్యవహరించాలో నాకు బాగా తెలుసు. అమిత తెలివిగలవాడు అయితే గాని ఎవణ్ణి నేను శిష్యునిగా స్వీకరించను. ఇక్కడ మన్ననలు మర్యాదలు ఏవీ ఉండవు. ఎవడైనా ఎవణ్ణైనా ఏరా అనే పిలుస్తాడు అంటూ యువరాజు వజ్రసేనుని వంక చూసి, నువ్వు వచ్చిన పని ఏమిటో తెలుసు అన్నాడు. ఆ మాట విని సగం అపనమ్మకంతోనూ సగం ఆశ్చర్యంగానూ చూశాడు. నీకు రోజూ ఒకే కల వస్తుంది కదా అని అడిగాడు వజ్రసేనుణ్ణి. అతను అవును అన్నాడు. ఆ కలలో ఒక సింహాసనం కనబడుతుందా? కనబడుతుంది. దానికి 2 వైపులా 2 సింహాలు, పైన ఒక గ్రద్ద ఉన్నాయా? ఉన్నాయి. ఆ సింహాసనం మీద ఒక స్త్రీ కూర్చొని ఉంటుందా? ఉంటుంది. ఆమె ముఖం నిండా మేలు ముసుగు వేసుకొని ఉంటుంది కదా? అవును. 6 మాసాలుగా నీ మనసులో ఆమెను గురించి తప్ప వేరే ఆలోచన లేదు కదా? అవును స్వామి, అలాగే వేగిపోతున్నాను. ఆ మాట వినగానే ఆయన ఎగిరిపడుతూ, స్వామి ఏమిట్రా కామీలాగా, మర్యాదగా ఏరా అని పిలవలేవా అని గద్దించాడు. పెద్దవారు, తమని అలా ఎలా పిలవగలను? పెద్దవారంటున్నావు, నేను ఎంత పెద్దవాణ్ణో తెలుసా? తెలియదు. నాకు 2000 సంవత్సరాలు పైగా ఉన్నాయి. నా అంత వయసు గల వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకో 2 మాత్రమే ఉన్నారు. అందులో ఒక ఆమె నీకు కలలో కనిపించిన ఆమె. మిమ్మల్ని చూసినా ఆమెను చూసినా అలా అనిపించడం లేదే? ముందా గౌరవాలు మానయ్యి. మమ్మల్ని చూస్తే అలా కనిపించాం. ఆమె నిత్య యవ్వని, మహాసౌందర్యవతి. ఈనాటికి ఆమె శరీరకాంతి మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. ముఖం పాలుగారుతూ ఉంటుంది. ఆమె నీ కలలో కారణం లేకుండా కనిపించదు. ఇది ముందు జరగబోయే అద్భుత సంఘటనలకు నాంది. శల్యకుడు చెప్పిన లక్షణాలను బట్టి నీకు ఆమెకు ఏదో అనుబంధం ఉంది. అందుకే నీకు స్వప్నంలో కనిపించింది. అందుకు నన్నేం చేయమంటావురా అన్నాడు వజ్రసేనుడు. మార్గం చెబుతామురా, ప్రయాణం సాగించు. శల్యకుడు అనుసరిస్తాడు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. వజ్రసేనుడు ఆలోచనల్లో పడ్డాడు. ఆలోచించకురా వీరా, రహస్యంగా ప్రయాణం సాగించు. దేశాటనం అని చెప్పి బయలుదేరు. ప్రయాణానికి ముందు ఇక్కడికి రా. ఒక రక్షరేఖ ఇస్తాను, అది నిన్ను రక్షిస్తుంది. ఆమె గుర్తించడానికి పనికి వస్తుంది. 3 రోజుల్లో ప్రయాణమై రండి, వెళ్ళండి అన్నాడు. వారి సంభాషణ పూర్తి అయ్యి యువరాజు వజ్రసేనుడు జనార్దనుడు బయలుదేరే సమయానికి తూర్పు తెల్లవారుతుంది. 8 నెగళ్ళు క్రమంగా చల్లారిపోయాయి. కాలనాగుడు లేచి ఉత్తర దిశగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వారిరువురూ కోటలోకి వచ్చారు. వజ్రసేనుడు జనార్దనుడు తమ తల్లిదండ్రులతో
లోకజ్ఞానం సముపార్జించడానికి దేశాటనం చేసి వస్తామని చెప్పి ఒప్పించి తగుమాత్రం సువర్ణాన్ని తీసుకుని అశ్వారూఢులై కాలనాగును కలుసుకోవటానికి అర్ధనిశ సమయాన వచ్చారు. వారిరువురు ఆయన కూర్చున్న దగ్గరకు వచ్చారు. ఆయన వెంటనే ఓ తాయెత్తును వజ్రసేనుని మెడలో కట్టాడు. అది గుండ్రంగా ఉంది. దానిమీద ఏదో విచిత్రమైన బొమ్మ ఉంది. అది కట్టిన తర్వాత కాలనాగుడు వజ్రసేనుణ్ణి దిగంబరంగా నిలబెట్టి అతని శరీరమంతా ఒక విధమైన గంధలేపనం పూశాడు. ధూపం వేశాడు. ఒక విధమైన పానీయం త్రాగటానికి ఇచ్చాడు. ఇక వెళ్ళిరారా వీరుడా అన్నాడు. ఇద్దరూ బయలుదేరి ఉత్తర దిశగా వెళ్ళసాగారు. అలా వెళుతూ ఉండగా, ఒరే జంబుకా, ఈ కాలనాగుడు నీకు ఎంతకాలంగా తెలుసురా? నా చిన్నతనం నుంచి తెలుసు. ఎప్పుడూ చెప్పలేదేం? గురువాజ్ఞ. ఇప్పుడు ఈ తతంగం అంతా ఏమిటి? నాకు కలలో వాడు చెప్పినవన్నీ చాలా కాలంగా కనిపిస్తున్న మాట నిజమే. ఇప్పుడు వీడు మనల్ని ఎక్కడికో వెళ్ళమన్నాడు. అక్కడ మనల్ని వాళ్ళేం చేస్తారో. అయినా ముసలిది నన్ను ఇన్నాళ్ళు ఎందుకు పట్టి పీడిస్తోంది? ఈ తాయెత్తు తీసేస్తే ఏమైతుంది అన్నాడో లేదో జనార్దనుడు కంగారు పడిపోతూ, అయ్యా అయ్యా, ఆ పని మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. అనేక పట్టణాలు, జనపదాలు, అడవులు, నదులు దాటిపోతున్నారు. ఇలా మనం ఎంత దూరం వెళ్ళాలి అని అడిగాడు యువరాజు. పరశులు అనే తెగ మనుషులు కనిపించేదాకా అని చెప్పాడు జనార్దనుడు. వారిని గుర్తించడం ఎలా? ప్రతి వాడి చేతిలోనూ ఒక గండ్రగొడ్డలి ఉంటుంది. అయినా అదంతా నీకెందుకు, నేను చూసుకుంటాగా అన్నాడు జనార్దనుడు. పట్టుకెళ్లిన సువర్ణం అంతా అయిపోయింది. రాజకుమారుడి ఒంటి మీద రత్నాభరణాలన్నీ గుర్రాలకు వాళ్ళ ఆహార పదార్థాల కింద ఖర్చయిపోయాయి. గుర్రాలని అడవిలో మేపుకుంటూ కాయ కసర్లు తింటూ ప్రయాణం సాగిస్తున్నారు. కానీ పరిస్థితి నానాటికి నీరసించిపోతుంది. దానికి తోడు జనార్దనుడు నిర్దేశించిన మార్గం వెంట ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ఒక ఎడారి గుండా పయనించాల్సి వచ్చింది. ఆహారము, కనీసం జలం కూడా లేకుండా 2 రోజులు ప్రయాణం సాగించారు. ఇరువురు మిక్కిలి డస్సిపోయారు. గుర్రాలు కూడా అమితంగా అలసిపోయి అడుగు ముందు వెయ్యలేని స్థితి వచ్చింది. వాళ్ళిద్దరూ పైకి ఏమీ మాట్లాడలేకపోయినా ఆ ఎడారిలో దిక్కులేని చావు తప్పదని అనుకోసాగారు. ప్రతి క్షణము ఎంతో భారంగా గడుస్తోంది. గుర్రాలు రౌతుల భారాన్ని కూడా మొయ్యలేక ఇసుకలో కూలబడిపోయాయి. అప్పుడు వాళ్ళు గుర్రాలు దిగి పగ్గాలు పట్టుకొని వాటిని నడిపించుకుంటూ అతి కష్టం మీద ముందుకు సాగిపోతున్నారు. ఆకలితో దాహంతో పీడింపబడుతూ వారలా ఎడారికి అడ్డం పడి నడవలేక ముందుకు నడిచి వెళుతూ ఉంటే సూర్యాస్తమయ సమయాన దూరాన ఎక్కడో పొగ రావటం కనిపించింది. అది చూసి వారు అక్కడ ఏదో ఊరు ఉంటుంది కదా అని ఊహించుకున్నారు. ఆ ఊహే వారికి ఎంతో శక్తినిచ్చింది. ఆ శక్తితో వారు లేని శక్తిని తెచ్చుకొని ప్రయాణం సాగించారు. అర్ధరాత్రి కావస్తుండగా వాళ్ళు పరశులు నివసించే మజిలీ చేరుకున్నారు. కాపలాదారులు వాళ్లను నాయకుని దగ్గరకు తీసుకువెళ్లారు. 3 స్తంభాలు ఏటవాలుగా కట్టి ఉన్నాయి. వాటి మధ్య నుంచి తోలు తీసిన మేక ఒకటి ఇనుపతీగకు గుచ్చబడి వేలాడుతోంది. దాని కింద నెగడు మండుతుంది. నాయకుడు ఒక కొయ్యి కుర్చీ లాంటి దానిలో కూర్చొని పెద్ద పాత్రతో మద్యం తాగుతూ నెగడు మీద వేలాడుతూ ఆ వేడికి ఉడుకుతున్న మేక మాంసాన్ని పటకారు వంటి సాధనంతో కొంచెం కొంచెం పీకు తింటున్నాడు. అతనికి ఎదురుగా కొందరు యువతులు అర్ధనగ్నంగా నాట్యం చేస్తున్నారు. ఆ సమయంలో కావలి వాళ్ళిద్దరినీ తెచ్చి ఆయన ముందు హాజరుపరిచారు. వారిని చూసి పరశురాజు, మిత్రులైనా శత్రువులైనా వీళ్ళెవరైనా సరే వీళ్ళ ముఖాలు చూస్తే బాగా అలసిపోయినట్టు, ఆకలితో అలమటిస్తున్నట్టుగా ఉన్నారు. వారికి ముందు పానీయము, ఆహారము ఇవ్వండి. విశ్రమించటానికి వసతి చూపించండి. తెల్లవారి మిగతా విషయాలు చూసుకుందాం అన్నాడు. ఆ క్షణాన ఏమీ ప్రశ్నించకుండా అతిథి సత్కారం చెయ్యమని ఇచ్చిన ఆజ్ఞకు రాకుమారుని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఆనాటి రాత్రి రుచికరమైన చల్లని పానీయంతో
వేడి వేడి పదార్థాలతో దాహము ఆకలి తీర్చుకొని ఒళ్ళు తెలియని నిద్రపోయి మర్నాడు మధ్యాహ్నం వేళకు నిద్ర మేల్కున్నారు. వాళ్ళు నిద్ర లేవగానే ఒక పరసు సేవకుడు, మీరు జాము సేపట్లో పరసు నాయకుల ముందు హాజరు కావలసి ఉంటుంది అని తెలియపరిచాడు. సేవకుడు తెలియజేసినట్లుగా సూర్యాస్తమయం కాబోతుండగా మహాపరసు నాయకుని దర్బారుకు వెళ్లారు యువరాజు వజ్రసేనుడు, అతని మిత్రుడు జనార్దనుడు. అక్కడ యువరాజు తనెవరో తెలియజేశాడు. అప్పుడు మహాపరసు నాయకుడైన బడబానుడు సాదరంగా వజ్రసేనునకు పానీయ ఆహారాలు తనతో పాటు ఇచ్చి అతని చరిత్ర అంతా విన్నాడు. అతడు పుట్టిన తర్వాత నాగరిక ప్రదేశం నుంచి ఆ ప్రాంతానికి ఒక మనిషి రావటం అదే మొదటిసారి. అందుచేత సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ఆ మనుషులంటే ఆయనకు ఎంతో ప్రేమ కలిగింది. మహాపరసు నాయకుని మొల నుంచి ఒక బంగారు గొలుసు వేలాడుతుంది. దాని చివరన ఒక పెద్ద గండ్రగొడ్డలి తగిలించబడి ఉంది. అతడు అతి చిన్నదైన సువర్ణ పరశువుతో జన్మించాడని, క్రమంగా అది కూడా అతనితో పాటు వృద్ధి అయిందని, అది కూడా పెద్దది అయిందని, ఆయన అవతారమూర్తి అని, కారణజన్ముడని అందరూ అనుకుంటారు. మహాపరశు నాయకుడైన బడబానుడు కూడా అలాంటి ఒక మాయావి అయిన స్త్రీ శిథిల పర్వతాలలో ఉందని మేము విన్నాము. ముందు మీరు కొంతకాలం విశ్రాంతి తీసుకొని సేద తీరిన తర్వాత ఆ విషయం ఆలోచిద్దాము అని చెప్పాడు. వజ్రసేనుడు జనార్దనుడు పరసవులు ఇచ్చిన ఆహార పానీయాలతోనూ విశ్రాంతితోనూ జవసత్వాలను పుంజుకున్నారు. బడబానుడికి మృగయా వినోదం అంటే మహాసరదా. ఎడారికి చివరన ఉన్న ఆ సారవంతమైన భూమి చుట్టూ సాంద్రమైన అరణ్యాలు కూడా ఉన్నాయి. వాటి నిండా క్రూర మృగాలు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు పరశురాజ్యం గ్రామాల మీద పడి జనాన్ని చంపుకు తింటూ ఉంటాయి. అందుకని తరచుగా బడబానుడు వేటకు వెళ్ళి వన్యమృగాలను సంహరిస్తూ ఉంటాడు. వజ్రసేనుడు మేటి విలుకాడు. అతనికి కూడా వేట అంటే ప్రాణం. అనిత కాలంలోనే వజ్రసేనుడు బడబానుడు ప్రాణమిత్రులయ్యారు. ఇరువురికి ఇష్టమైన మృగయ వినోదానికి బయలుదేరటానికి సన్నాహాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆ మరుసటి రోజున వేటకు బయలుదేరతామనుకోగా ఆ సాయంత్రం సూర్యాస్తమయం కాగానే నెగళ్ల పక్కన కూర్చొని మధువు త్రాగుతూ బడబానుడు స్వతంత్ర రాజ్యంగా సుఖశాంతులతో వర్ధిల్లుతున్న తమ రాజ్యానికి దాపురించిన అఘోరీల బెడద గురించి చెబుతూ, నరమాంస భక్షకులైన ఆ కిరాతకులు శిథిల పర్వతాలకు తూర్పు దిశగా ఉన్న ఎడారి ప్రాంతంలో ఉంటారు. జంతువుల్ని వేటాడి వాటి మాంసం తిని జీవించేవారు. ఎలాగో నరమాంసపు రుచి మరిగారు. సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉన్న మన రాజ్యంలోని బలిష్టమైన మనుషులంటే వారికి మహాప్రీతి. అందుకే వారు హఠాత్తుగా మన రాజ్యంలోని గ్రామాల మీద పడి జనాన్ని జంతువుల్లా వేటాడి ఎత్తుకుపోతూ ఉంటారు. వీరి భయంతో మన జనపదాలలోని జనం నిద్రాహారాలకు దూరమై ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ఉంటారు. ఎదిరించి నిలబడే వెధవులు కాకపోవడంతో యుద్ధం చేసి చంపటానికి వీలు కావటం లేదు. వాళ్ళ రాజ్యం మీద దాడి చేసి సర్వనాశనం చేద్దామంటే వాళ్ళకొక రాజ్యమే లేదు. ఒక్కడికి ఇల్లు వాకిలి ఏమీ ఉండదు. చెట్టుకొకడు పుట్టకొకడుగా జీవిస్తూ ఆహారం కోసం గ్రామాల మీదకు పోయేటప్పుడు మాత్రం అందరూ జట్టుగా కూడి జనాన్ని చంపి ఎత్తుకుపోతూ ఉంటారు. వారికి ఒక ఆయుధం కానీ క్రమశిక్షణ కానీ ఏమీ ఉండదు. ఏది కనబడితే దానితో కొట్టి చంపుతారు. ప్రతిఘటిస్తే పారిపోతారు. కానీ వెధవలకి పిక్కబలం మాత్రం మహా ఎక్కువ. ఎప్పుడూ ఆకలితో మాడు చస్తూ ఉండటం వల్ల స్త్రీ బాల వృద్ధులనే విచక్షణ లేకుండా కిరాతకంగా మనుషులను చంపుతారు అని బడబానుడు సవివరంగా తమ రాజ్యానికి దాపురించిన బెడద గురించి వజ్రసేనుడికి చెప్పాడు. బడబానా, మహాపరశుధారివి, నువ్వు ఈ విషయాన్ని గురించి ఇంతగా ఆలోచించవలసిన పనిలేదు. మా రాజ్యం పేరే వరాహరాజ్యం. ఇలాంటి ప్రచ్ఛన్న యుద్ధాలు చేయటం, మెరుపుదాడులు జరపటంలో మాకు విశేషమైన ప్రజ్ఞ ఉంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి కావలసింది విలువిద్య. నాకు గనక 1000 మంది సైనికుల్ని అప్పజెబితే 1 నెల రోజులు వారికి అహోరాత్రాలు శిక్షణ ఇచ్చి మేటి విలుకాండ్రగా తయారు చేస్తాను.
వారిని వెంటబెట్టుకొని అఘోరీలు ఉండే ప్రాంతాలకు వెళతాను. రోజుల తరబడి కాపలా కాసి కనబడిన వాళ్లను కనబడినట్టు విషం పూసిన వాడి బాణాలకు బలిచేసి హతమారుస్తాను. ఒక్క నెల రోజులలో మన రాజ్యానికి దాపురించిన అనర్థమైన కిరాతకులను నిశ్శేషంగా నిర్మూలిస్తాను అన్నాడు వజ్రసేనుడు. అతని మాటలకు చాలా ఆనందపడ్డాడు బడవానుడు. ఆనందంతో మైమరిచి మధుపానం చేయసాగాడు బడవానుడు. భూతాల రాజు ప్రేతాల రాణి జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.